ఓం నారాయణ ఆదినారాయణ. ఆగస్టు 1982 సంవత్సరంలో శ్రీ స్వామివారు మహాసమాధి చెందాక ఒకరోజు మస్తానయ్యకు ట్రాక్టర్ తోలేందుకు పోవద్దని శ్రీ స్వామివారు స్వప్నంలో హెచ్చరించారు. తెల్లవారి ట్రాక్టర్ తాళాలు తీసుకోపోతే 2 మార్లు క్రింద పడ్డాయి. కానీ ఆ రోజు దున్నకుంటే తర్వాత దున్నేందుకు నీళ్లు దొరకవు కనుక నారు వేసేందుకు వీలు లేక తన యజమాని రెడ్డి గారికి చాలా నష్టం జరిగేటట్లు ఉంది. విధి లేక శ్రీ స్వామివారికి నమస్కరించి ట్రాక్టర్తో దున్నుచున్నాడు. చేనులో ఒక చోట మరమ్మత్తు చేసిన గుంటలో ముందు చక్రాలు దిగబడి గేరు మార్చి బండి లాగించే ప్రయత్నంలో వెనుక చక్రాలు లేచిపోయి ట్రాక్టరు తిరగబడింది. ఇతడు స్టీరింగు క్రింద పడి బురదలో కూరుకుపోయాడు. ఇలా తప్పించుకొని బయటకు వచ్చాడో ఆయనకే తెలియదు. అది చూసిన వారంతా బురద దున్నకంలో ఇలాంటి యాక్సిడెంట్లు జరిగిన డ్రైవర్లందరూ అక్కడికక్కడే మరణించారు. నీవు బయటపడ్డావంటే ఇది కేవలం దైవ కృపేనని తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. ఒకప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి పొలంలో నీటి కొరకు పాయింట్ వేయించాలని 4 చోట్ల ప్రయత్నించినా లాభం లేకపోయింది. తన యజమానికి జరిగే నష్టం గురించి మస్తానయ్య చాలా బాధపడి శ్రీ స్వామివారికి మొరపెట్టుకుని బోరింగ్ ఎక్కడ వేస్తే నీళ్లు పడతాయో తెలుపమని శ్రీ స్వామివారిని ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి ఇతని స్వప్నంలో రెడ్డిగారి చేలో కొంగలు, కాకులు, నక్కలు ఒక చోట నీరు త్రాగుచున్నట్లు కనిపించింది. ఆ పొలంలో ఆ దృశ్యం గోచరించిన చోట బోరింగ్ వేస్తే సమృద్ధిగా నీరు పడ్డాయి. మీరు మా వైపు చూస్తే మేము మీ వైపు చూస్తుండ్లా అయ్యా, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని అభయం ఇచ్చారు కదా శ్రీ స్వామివారు. బ్రాహ్మణపల్లి గ్రామస్తులు భట్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి భార్య మనోజమ్మ గారికి వివాహమై 4 సంవత్సరముల వరకు సంతానం లేదు. శ్రీ స్వామివారితో వారికి గల అనుభవం వలన ఆమె 1986 ఫిబ్రవరిలో శ్రీ స్వామివారి సమాధిని దర్శించి తన కోరికను విన్నవించుకున్నది. నాటి రాత్రి శ్రీ స్వామివారు ఆమె స్వప్నంలో సంతానం ప్రసాదించానని తమ ఆశీర్వాద సూచకంగా ఒక దారం ప్రసాదించారు. తెల్లవారి చూస్తే నిజంగానే శ్రీ స్వామివారు ప్రసాదించిన దారం ఆమె తాలిబొట్టు నిండా చుట్టుకొని ఉన్నది. స్వప్నంలో ఇచ్చిన దారం నిజంగానే తెల్లవారి ఉండడం అనే అనుభవాల్లో ఇది రెండవది. ఇబ్రహీంపట్నం ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి మాధవరావు గారు జీవితంలో అనేక కష్ట నష్టాలకు లోనై మనశ్శాంతి లేక దైవ చింతననే శరణు వేడారు. బెజవాడ కనకదుర్గను ఆరాధించసాగారు. ఆమె సాక్షాత్కరించింది. కానీ మనశ్శాంతి లేదు. అట్టి స్థితిలో ఆ దుర్గ కృప వలన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర లభించి పారాయణ చేశారు. వెంటనే తమ మానసిక వేదన ఏమైందో కానీ ఎంతో శాంతి పొందారు. వెంటనే శ్రీ స్వామివారి ఆశ్రమానికి నెలకు 50 రూపాయలు చొప్పున దక్షిణ పంపుతూ శ్రీ స్వామివారి చరిత్ర పారాయణ పూజ ప్రారంభించారు. శ్రీ స్వామివారి 3వ ఆరాధనోత్సవమునకు కుటుంబ సమేతముగా వచ్చి ఒక వారం శ్రీ స్వామివారిని సేవించారు. 24/8/1985న శ్రీ స్వామివారి పాలరాతి విగ్రహం ఆవిష్కరించే రోజు జనంలో ఆ విగ్రహాన్ని సమాధిని దర్శించలేక దూరం నుండి నిక్కి చూస్తున్నారు. సమాధి నుండి శ్రీ స్వామివారి నడుముల వరకు పైకి వచ్చి దర్శనమిచ్చి ఇక్కడేమి చూస్తావో అందరిలో నన్ను చూడు అని అదృశ్యమైనారు. అది మొదలు అన్న సంతర్పణ దగ్గర వడ్డనలో పాల్గొన్నారు. ఆయనే ఇంకా ఇలా చెప్పారు. నాకు సంవత్సరంన్నర నుండి గుండెకు ఎడమవైపు నొప్పి, ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేను. డాక్టర్లు ఇచ్చిన మందులు నిష్ప్రయోజనమైనాయి. ప్రాణాపాయమని భయపడ్డాను. నా బాధను నివారించి నా కాలాన్ని అంతటిని తమ ధ్యానంలో గడిపేటట్లు చేయమని ఆరాధనకు వచ్చినప్పుడు శ్రీ స్వామివారికి విన్నవించుకొని వారి సమాధిని వదిలి రాలేక ఎంతో దుఃఖంతో వచ్చేశాను. ఇల్లు చేరిన తెల్లవారి నుండి 15 రోజులు రక్త విరేచనములు అయినవి. 16వ రోజుకు విరేచనములు నిలిచిపోయాయి. నా గుండె నొప్పి శాశ్వతంగా మాయమైంది. లక్ష్మీనారాయణుని రూపం స్వప్నంలో దర్శనమైంది. ఇప్పుడు పూర్వం కంటే ఎంతో గాఢంగా ధ్యానం కుదురుతుంది. ఆగస్టు నెలలో శ్రీ సాయినాథుడు కనిపించి గది లోపల శుభ్రంగా ఉంది, కానీ పైన బూజు ఉన్నది. ఆ బూజు శుభ్రం చేస్తే నేను గదిలోకి వస్తాను అని సెలవిచ్చారు. ఇది బాబా నాకు చేసిన ఆధ్యాత్మిక ప్రబోధమని నమ్ముతున్నాను. సెప్టెంబరు 1985 నుండి శ్రీ స్వామివారు ఆధ్యాత్మిక బోధ చేయుచు ఆ మార్గాన నడుపుతున్నారు. ఎంత చక్కని అవగాహన, హృదయ స్పందన, మనశ్శాంతి ప్రసాదించారో చెప్పలేను. ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ దృశ్యముల ద్వారా కర్మక్షాళనం చేయిస్తున్నారు. శ్రీ స్వామివారికి అఖండ దీపారాధన చేసి వారి మహిమ విశ్వరూపాన్ని చూసి ఆనందిస్తున్నాను. ఈ జన్మకు ఇంతకంటే కావాల్సిందేదీ లేదు. స్వామి, మీరు సమాధి చెందితే మా గతి ఎట్లా అని వాపోయిన భక్తులతో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు, ఎక్కడికయ్యా మేం పోయేది, సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అని అన్నప్పుడు భక్తులకు అది ఎలా నిజమవుతుందో అర్థం కాలేదు. అయితే కాలాంతరంలో శ్రీ స్వామివారి సమాధి చెందాక సమాధి నుండి ఆయన పలుకుతూ తమ భక్తుల మొరలు ఆలకిస్తున్నారని ఈ లీలలు ఎన్నో నిరూపిస్తున్నాయి.
శ్రీ స్వామివారి సమాధిని దర్శించలేకపోయినా దూరాన తమ ఇళ్లలో శ్రీ స్వామివారి పటం ముందు ఆర్తితో చెప్పుకున్న కష్టాలను సైతం శ్రీ స్వామివారు తీరుస్తున్నారంటే భక్త రక్షణ పరతంత్రత మనల్ని ఆనందంలో ముంచేస్తుంది. నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రి ఎంఎన్ఓసివి సుబ్బయ్య గారు శ్రీ స్వామివారితో తమ అనుభవాలు ఇలా చెబుతున్నారు. 1977లో తుఫాను వల్ల మా ఇల్లు పడిపోయింది. 2 వైపులా ఇటుక మట్టితోనూ 2 వైపులా మట్టితోనూ గోడలు పెట్టుకుని మరలా ఇల్లు వేసుకున్నాము. 1978లో మరలా తుఫాను వల్ల 3 రోజులు బీభత్సం ఏర్పడింది. కరెంటు లేదు. విపరీతమైన గాలి వల్ల గోడల తోటి ఇల్లు ఊగుతూ ఉంది. ఇల్లు వదిలి రాత్రిపూట ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో స్వామి పోయిన సంవత్సరం ఇల్లు పడిపోయి కష్టనష్టాలకు గురి అయ్యాను. మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే చేస్తున్నారా? ఏమి చేసినా ఈ ఇల్లు వదిలి పోలేను, మీ దయ అని వేడుకొని పడుకున్నాను. వెంటనే స్వప్నం. శ్రీ స్వామివారు వచ్చారని దీపం వెలిగించి చూస్తే ఏమీ లేదు. శ్రీ స్వామివారి పటానికి నమస్కరించి మళ్ళీ పడుకున్నాను. ఆ గాలి ఎలా పోయిందో ఏమో. మా ప్రాంతంలో అనేక ఇండ్లు కూలిపోయాయి, కానీ మా ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. వారు ఆ విధంగా దర్శనం ఇవ్వకుంటే మా ఇల్లు నిలిచినది శ్రీ స్వామివారి కృప వలననేనని నమ్మకం ఉండేది కాదేమో. శ్రీ స్వామివారు సశరీరులుగా ఉండగా నన్నెప్పుడూ తమ పాదాలు అంటి నమస్కరించుకోనిచ్చేవారు కాదు. ఎప్పటికైనా నాకు అలాంటి అవకాశం రాకపోతుందా అని నిరీక్షిస్తూ ఉండేవాడిని. అయితే నాకు ఆయన పాదస్పర్శ భాగ్యం కలగకుండానే ఆయన మహాసమాధి చెందారు. శ్రీ స్వామివారు నాకు అవకాశం ఇవ్వనేలేదే అనే కొరత నా హృదయంలో అలానే నిలిచి అప్పుడప్పుడు ఎంతో వ్యధ చెందేవాడిని. అయితే అక్టోబర్ 85లో నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీ వెంకయ్య స్వామివారు చరచరా నడిచి వెళ్తున్నారు. నేను శ్రీ స్వామివారు దొరికారు, ఇంతే చాలు అని ఎదురుగా వెళ్ళి ఆయన 2 కాళ్ళు జవిరి పట్టుకుని శ్రీ స్వామివారిని ఒక్క అంగుళం కూడా కదలనివ్వలేదు. శ్రీ స్వామివారు తలగీగుకుంటూ నవ్వుతూ అలాగే నిల్చున్నారు. నేను తృప్తి తీరా నమస్కరించుకున్నాను. అంతటితో స్వప్నం ముగిసింది. ఆనాటి దర్శనం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. ఆ స్వప్నం ఎప్పుడు గుర్తుకు వచ్చినా ఆ అనుభూతి నన్ను ఆనందంలో ముంచెత్తుతుంది. నా తీరని కోరికను శ్రీ స్వామివారు అలా తీర్చారు. ఆ తర్వాత కూడా శ్రీ స్వామివారు నన్ను అనేకసార్లు ఆదుకున్నారు. 1983లో జరిగిన ఒక విచిత్రమైన స్వామి లీల చెబుతాను. నాకు గొల్లకందుకూరుకు 2 మైళ్ళ దూరంలో సేద్యపు భూములున్నాయి. ఒకసారి పొలాలకు నీరు పెట్టవలసి వచ్చి కనుపూరు కాల్వకు ఆయిల్ ఇంజిన్ బిగించి ఉంచి అవసరమైనప్పుడు నీరు కొడుతున్నాను. ఒకరోజు రాత్రి ఇంజన్కు గల ఆయిల్ పైపు ఆటోమైజర్ దొంగలు అపహరించారు. నాకున్న ఎన్నో పనులలో ప్రతిరోజు ఇంజన్కు కాపలా కాస్తూ ఉండడం నాకు అసంభవమైంది. ఇలా దొంగలు పడి ప్రతిరోజు ఇంజన్ సామాన్లు కొన్ని ఎత్తుకుపోతూ ఉంటే ఇక సేద్యం చేయలేనని అనుకున్నాను. నాకు వారానికి ఒక పర్యాయమైన గొలగమూడి వెళ్ళి శ్రీ వెంకయ్య స్వామి వారి సమాధిని సేవించుకొని రావటం అలవాటు. అలాగే గొలగమూడి వెళ్ళి నాకు జరిగిన నష్టాన్ని అక్కడ స్వామి భక్తులకు చెప్పాను. అది విన్న పూజారి నాగయ్య గారు శ్రీ స్వామివారి దారం ఒకటి నా చేతికిచ్చి, శ్రీ స్వామివారి దారం తీసుకువెళ్ళి నమ్మకంతో నీ ఆయిల్ ఇంజన్కు కట్టవయ్యా, దొంగలు రారు, వస్తే వాళ్ళే పోతారు అన్నారు. ఆ ప్రకారమే వెళ్ళి, స్వామి ఈ ఇంజన్ సంరక్షణ భారం నీదే, మరలా దొంగలు చేయి పడితే ఆ నష్టానికి నేను తట్టుకోలేను, నీదే భారం అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని దారం ఇంజన్కు కట్టాను. ఆ తర్వాత కొద్ది రోజులు నేను ఇంజన్ ఛాయలకే పోలేదు. డిసెంబర్ 1984లో నా తోటి రైతులు నా వద్దకు వచ్చి 2 రోజుల్లో బట్టి పొలంలో నీ ఇంజన్ సామాన్లన్నీ విప్పదీసి పడేసి ఉన్నాయి, వెళ్ళి చూచుకోమన్నారు. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. త్వరగా వెళ్ళి చూచుకున్నాను. ఇంజన్ సామాన్లన్నీ విప్పదీసి పడేసి ఉన్నాయి, కానీ విప్పదీసిన వారు ఎవరో ఒక్క పార్టు కూడా తీసుకువెళ్ళలేదు. ఆ రక్షకుడు శ్రీ స్వామివారు కాక మరెవరు? శ్రీ స్వామివారు మన నుండి కోరే దక్షిణ మన కాలము, మనస్సు మాత్రమే. వాటిని లౌకిక వ్యవహారాలలో వ్యర్థం చేయక మన కాలాన్నంతటినీ శ్రీ స్వామివారి స్మరణలో గడిపితే వెంటనే శ్రీ స్వామివారి రక్షణ మనకు ఎలా కలుగుతుందో చూడండి. మనుబోలు గ్రామం నట్టేటి లక్ష్మమ్మకు స్వప్నంలో రోజు యమకింకర్లు కనిపించి భయపడేది. పగలు కూడా చెప్పలేనంత భయం. ఎప్పుడూ పక్కన మనిషి ఉండాలి. శ్రీ స్వామివారి సమాధిని దర్శించి ఉదయం 5, సాయంత్రం 5 ప్రదక్షిణలు చేసి మిగతా కాలం మామూలు కబుర్లతో గడిపేది. 20 రోజులైనా ఫలితం కలుగలేదు. ఒక భక్తుని సలహాపై ఉదయం 108, సాయంత్రం 108 ప్రదక్షిణలు చేస్తూ తన కాలాన్నంతా శ్రీ స్వామివారి స్మరణలో గడపసాగింది. 3వ రోజు మధ్యాహ్నం శ్రీ స్వామివారి అగ్నిగుండం దగ్గర 12 సంవత్సరముల పిల్లవాడు కనిపించి ఆమె చేతిలో విభూది పెట్టాడు. అది నోటిలో వేసుకున్న తక్షణం ఆ పిల్లవాడు అదృశ్యమైనాడు.
అయినాడు. ఆ క్షణం నుంచే ఆమెకు ఆ భయం లేకుండా పోయింది. ఆ పిల్లవాని రూపంలో శ్రీ స్వామివారు ఆమెను అనుగ్రహించారన్నమాట. ఆమెకు హమేషా మైల కావటం, కాలు డొక్క నొప్పి ఉండేది. శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి 3 నెలలు టైం ఉంది, విశ్వాసంతో శ్రద్ధగా నన్ను స్మరించు అని చెప్పారట. శ్రీ స్వామివారి స్మరణ, మౌనం ఈమెను గట్టెక్కించాయి. కోవూరు ఐటీఐలో పనిచేసే వైద్యుల సుధాకర్ గారి అనుభవము ఇలా ఉంది. 1983 జనవరిలో నాకు 240/89 బీపీ ఉండేది. మామూలుగా అంతటి రక్తపోటు ఉంటే పక్షవాతం కానీ లేక మరేదైనా ప్రమాదకరమైన వ్యాధి కానీ సంభవిస్తుంది. కానీ నాకు అలాంటిదేదీ లేకపోవడం చూసి డాక్టరు ఆశ్చర్యపోయాడు. దానికి తోడు డాక్టర్ గారి అసిస్టెంటు త్వరలో కంటి చూపు పోతుందని, ఆపరేషన్ చేసినా లాభం లేదని కూడా చెప్పారు. మద్రాసు వెళ్ళి వైద్యం చేయించినాను. జీవితాంతం మందులు తింటూ ఉప్పు కారం లేని ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని మద్రాసు డాక్టర్లు సలహా చెప్పారు. అట్టి సంకట పరిస్థితులలో సాయి లీలామృతము, గురుచరిత్రతో పాటు అవధూత లీల అను శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర చదవడం జరిగింది. వెంటనే గొలగమూడిలో శ్రీ స్వామివారి సమాధి దర్శించాను. నాటి రాత్రి మా మిత్రుని ఇంట్లో ఒక సాధువు నాకు తీర్థం ఇచ్చినట్లు కల వచ్చింది. మెలకువ వచ్చి చూచాను. ఉదయం 4 గంటలు అవుతుంది. శ్రీ స్వామివారి పూజకు వెళ్లేందుకు లేవబోతూ ఉంటే సమాధి మందిరమునకు పడమర వైపు ఆకాశంలో ఎర్రగా గుండ్రంగా పెద్ద వెలుగు దర్శనమైంది. ఆ వెలుగును నా భార్యకు కూడా చూపాను. ఆ వెలుగు ఏమిటా అని మేము ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. పూజ అనంతరం వచ్చి చూస్తే ఆ వెలుగు లేదు. శ్రీ స్వామివారే అలా దర్శనమిచ్చారనే తలచి ఆనందించాము. అది మొదలుకొని క్రమేణా బీపీ తగ్గి మామూలు ఆరోగ్యం చేకూరింది. ఉప్పు కారం కూడా తినగలుగుతున్నాను. కానీ డాక్టర్లు చెప్పినట్లు పథ్యం ఉండక ఆహార విహారాదుల నియమం తప్పినందున మరలా డిసెంబర్ 85లో బీపీ వచ్చింది. చాలా ప్రమాదమైంది. డాక్టర్లు 24 గంటలు దాటితే గానీ చెప్పలేమన్నారు. నా భార్య శ్రీ స్వామివారిని అనన్యంగా శరణు వేడింది. శ్రీ స్వామివారి కృప వలన గండం గడిచి మరలా ఆరోగ్యం చేకూరింది. ఇక మీదట పథ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెంపలేసుకున్నాను. పొదలకూరు గ్రామస్తుడైన చిరమణ వెంకయ్య 1984లో డిసెంబర్ నుండి 2 నెలలు అన్నం తినలేక శల్యమై మనుషులు పట్టుకుంటే 2 అడుగులు నడిచేవాడు. దగ్గు, ఆయాసం, గళ్ళతోటి రక్తం కూడా స్వల్పంగా పడేది. పొదలకూరు బుచ్చిరెడ్డిపాలెంలో ఎంబీబీఎస్ వైద్యులు ఏమీ చేయలేకపోయారు. వారి బంధువుల సలహాపై శ్రీ స్వామివారి సమాధిని దర్శించాడు. మరునాటి నుండి కాస్త నెమ్మదించి అన్నం తిని నడవసాగాడు. 5వ రోజు రాత్రి శ్రీ స్వామివారు కలలో అతని ఊపిరితిత్తులలోని పెద్ద గడ్డను చేత్తో నలిపివేసినట్లు, దాని నుండి వచ్చే చీము, రక్తము నోటి నుండి కారుతున్నట్లు దర్శనమైంది. వెంటనే మెలకువ వచ్చింది. పెద్దగా దగ్గు వచ్చింది. ఎప్పుడూ పడనంత గల్ల, రక్తము, చీము పడిపోయింది. 90% ఆరోగ్యవంతుడయ్యాడు. 8వ రోజు స్వప్నంలో మళ్ళీ స్వామి ఆ గడ్డను పాలు పితికినట్లు పితికి కొంత చెడ్డ పదార్థాన్ని ఒక ఆకులోకి తీసి చూపించారు. తెల్లవారినప్పటి నుండి 4 రోజులలో సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. నేటికి శ్రీ స్వామివారి సమాధిని సేవిస్తూ ఉంటాడు. నెల్లూరు ఎస్పీ బంగ్లా ప్రక్కన కాపురం ఉన్న శ్రీ పట్నం ఖాదర్ మస్తాన్ గారు ఇలా తెలిపారు. ఫిబ్రవరి 1985వ సంవత్సరంలో నాకు రక్త విరేచనాలు అయ్యేవి. మద్రాసు క్యాన్సర్ ఆసుపత్రి వాళ్ళు నాకు క్యాన్సర్ అని నిర్ధారణ చేసి వెంటనే ఆపరేషన్ చేసి మలం ప్రేగు బయటకు పెడతాము, డబ్బాలోకి మలం వస్తుంటుంది, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా 10 నెలలు ఆసుపత్రిలో ఉంటే బాగు కావచ్చు, లేకపోతే మరణం తథ్యం అన్నారు. ఆసుపత్రిలో ఆ పడే బాధల కంటే మరణమే మేలని ఇంటికి వచ్చేసాము. ఒంగోలులో నాటు మందు తిన్నాను, కానీ నయం కాలేదు. శ్రీ స్వామివారు శరీరంతో ఉండగా వారిని దర్శించిన విషయం గుర్తుకు వచ్చి ఒకనాటి రాత్రి శ్రీ స్వామివారిని తలుచుకొని ఏడ్చాను. అదే రాత్రి శ్రీ స్వామివారు నాకు స్వప్నంలో కనిపించి మంచంలో ఉన్న నాకు వెల్వెట్ గుడ్డతో విసురుతున్నారు. మెలకువ వచ్చి చూచాను. శ్రీ స్వామివారు నిజంగానే నా మంచం దగ్గర నుండి వెళ్ళిపోతున్నారు. ఆ దిగ్భ్రమతో పిలవటానికి నోరు రాలేదు, కాళ్ళు ఆడలేదు. తెల్లవారి నుండి నాకు రక్తం పడటం పూర్తిగా ఆగిపోయింది. వారం రోజులలో పూర్తి ఆరోగ్యవంతుడను అయ్యాను. శ్రీ స్వామివారి రుణం నేను ఎలా తీర్చుకోవాలో. నిజమైన ఆర్తితో కంటతడి పెట్టిన భక్తుల కష్టాలు ఇంతటివైనా శ్రీ స్వామివారు వారి కష్టాలను వెంటనే బాపి వారికి శాంతి చేకూర్చడం ఎందరి అనుభవాలలోనూ కనిపిస్తున్నది. ఆర్తితో కన్నీరు లేని ప్రార్థనలు వ్యర్థములని శ్రీ రామకృష్ణ పరమహంస గారు కూడా సెలవిచ్చి ఉన్నారు. నెల్లూరు వాస్తవ్యులు చెరుకూరు రాజమ్మ గారికి ఒకప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్, అటు తర్వాత కొన్ని సంవత్సరములకు ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చేశారు. 1985లో కడుపులో మంట, అన్నం తింటే డోకు, ఎప్పుడూ తలనొప్పి, కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలి అన్నారు డాక్టర్లు. 3వసారి పుట్ట కోయడం అంటే భయపడి బంధువుల సలహా మీద శ్రీ స్వామివారి సమాధిని దర్శించి దీక్షగా రోజుకు 108 ప్రదక్షిణలు చేస్తూ తన కాలాన్ని లౌకికమైన కబుర్లతో గడపకుండా శ్రద్ధగా శ్రీ స్వామివారిని స్మరిస్తూ
ఆశ్రమ పనులలో సహకరిస్తూ సేవించింది. అన్నం చూస్తేనే వాంతి వచ్చే ఆమె సమాధి దర్శనం చేసినది మొదలు మామూలుగా అన్నం తినటం మొదలుపెట్టింది. 5వ రోజు శ్రీ స్వామివారి సేవకురాలు స్వర్గీయ తులసమ్మ గారు స్వప్నంలో కనిపించి ఆల్వారు గడ్డ తినమని చెప్పింది. ఆమె అలానే తినింది. ఆరోగ్యం బాగుపడింది. కానీ శ్రీ స్వామివారు ఇంటికి పొమ్మని చెప్పలేదు కనుక పోలేదు. ఒకరోజు శ్రీ స్వామివారి సమాధిని పూజించే నాగయ్య గారు ఆమెకు స్వప్నంలో నీకు జబ్బు లేదు, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పారు. కానీ ఇంటికి వెళ్ళమని చెప్పలేదని ఆమె పోలేదు. అటు తర్వాత 2 రోజులకు మరొక స్వామి సేవకుడు స్వప్నంలో కనిపించి నీకు జబ్బు లేదు, ఈ మందాకు నీవు ఎవరికి ఇచ్చినా వారి జబ్బు కూడా పోతుంది అని ఒక ఆకును ఆమెకు ఇచ్చారు. అంతటితో ఆమె ఇంటికి వెళ్ళింది. వెంటనే అంబేద్కర్ సంస్థలో ఆమెకు నెలకు 500 రూపాయలు సంపాదించుకునే గుడ్డలు కుట్టే ఉద్యోగం లభించింది. ఆమెకు ఆరోగ్యమే కాకుండా ముక్తిని కూడా ప్రసాదించారు శ్రీ స్వామివారు.